2025 చివరికల్లా సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డు మీదకి వస్తారా? ఎవరు రోడ్డు మీదకి వస్తారో మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కాస్ట్ కటింగ్ పేరుతో యూఎస్ లో చాలా మందిని తీసేస్తా ఉన్నారు. 2025 స్టార్టింగ్ లో నేను కొన్ని వీడియోస్ చేశాను, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సో ఇలా యూఎస్ లో జరుగుతూ ఉంది, మన ఇండియాలో కాదు, మన ఇండియాలోకి రాకపోవచ్చు అని కూడా నేను కూడా అన్నా. ఒకవేళ వచ్చినా కానీ టైం పడుతుంది, ఈ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి ఒక అంచనాకు వచ్చాము. సో దాన్ని అనుకున్నట్టుగానే సరే కాస్ట్ కటింగ్ లో భాగంగా ఫస్ట్ అయితే యూఎస్ లో వాళ్ళని చాలా మందిని తీసేశారు, మిడ్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ తీసేసి వాటి ప్లేస్ లో ఏఐని రీప్లేస్ చేశారు. దీనికి సంబంధించి మెటా కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇలా చాలా కంపెనీస్ తీసేసి ఆల్మోస్ట్ 2025కి టెక్ అండ్ ఈ కామర్స్ మన కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కానీ, ఇంటెల్ కానీ, మెటా కానీ, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, క్రౌడ్ స్ట్రైక్ కానీ, ఆటోడెస్క్ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, వర్క్డే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని టాప్ కంపెనీస్ ఓవరాల్ గా యూఎస్ లో 2025 మొత్తానికి 1 లక్ష టెక్నికల్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇండియాలో రీసెంట్ గా చూసుకుంటే మన 12,000 ఏదైతే టీసీఎస్ ఉందో దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖ కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు మన నోటీస్ పంపించడం. సో అది ఎంతవరకు ఏంటి అనేది మనందరికీ తెలుసు. సో ఓకే, ఈ మంత్రిత్వ శాఖ ఏంటి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టీసీఎస్ ఈజ్ ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీ, దే ఆర్ డూయింగ్ బిజినెస్, వాళ్ళు బిజినెస్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి, కంపెనీనే నమ్ముకొని పనిచేసిన చాలా మంది కూడా పీకేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి సీనియర్ లెవెల్, మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. అయితే ఇక్కడ సరే ఇంట్లో ఎక్కువగా వాళ్ళు చెప్తున్న విషయం ఏంటి అంటే మనం కొన్ని పాయింట్స్ మనం క్లుప్తంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక 40 సంవత్సరాలు ఏజ్ దాటితే సాఫ్ట్వేర్ ఉద్యోగం కష్టం, అది టీసీఎస్లో అయినా అని మనం పాయింట్ నెంబర్ 1 అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఏంటి అంటే ఏ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉండబోతోంది. రెగ్యులరైజ్ ఏదో వర్క్స్ ఉన్నాయో ఏతో రీప్లేస్ చేస్తే మనకు చాలా వరకు డబ్బులు మిగులుతాయి కదా అనే ఆలోచనలో కంపెనీలు వచ్చాయి. అండ్ యూఎస్ నుంచి వచ్చే ప్రాజెక్టులు కూడా దానికి రిలేటెడ్, దానికి తగ్గట్టే వస్తూ ఉన్నాయి. అండ్ పాయింట్ నెంబర్ 2 ఇది అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 3 ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ ని తీసేస్తున్నారు. ఇదైతే నిజం. కాస్ట్ కటింగ్ అంటే అదే కదా, ఎక్కువ జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫ్రెషర్ ఇంకొంతమంది హైర్ చేసుకుందాము అనే ఆలోచన కూడా ఖచ్చితంగా ఉండొచ్చు. సో ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనము ఇంకో కంపెనీ మనం ఇన్ఫోసిస్ చూసుకుంటే 20,000 మందిని కమింగ్ డేస్ లో మేము రిక్రూట్మెంట్ చేసుకుందాం అనే స్టేట్మెంట్ కూడా రీసెంట్ గా పాస్ చేసింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సీనియర్ లెవెల్ అండ్ మిడ్ లెవెల్ ఎంప్లాయీస్కి అయితే ఖచ్చితంగా జాబ్ అనేది చాలా హై రిస్క్ లో ఉంది.